అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర ఉన్నాం. రేపటి నుంచి గణేష్ నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి 9 రోజుల పాటు. సో ఖైరతాబాద్ గణేష్ అనగానే ఒక ప్రత్యేకత ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఈ విగ్రహాన్ని చూడడానికి రావడం జరుగుతుంది, సందర్శించడానికి రావడం జరుగుతుంది. సో ఈ దాదాపు 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 71వ సంవత్సరానికి అడుగు పెట్టింది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. సో 29 అడుగుల వెడల్పు, అలాగే 69 అడుగుల పొడుగుతో ఈరోజు దర్శనం ఇస్తా ఉన్నారు. నిన్న దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ గా క్లియర్ గా ఇప్పుడు ఏదైతే ఆ కట్టెలు ఉన్నాయో కట్టెలన్నీ కూడా రిమూవ్ చేసే ప్రాసెస్ ఇప్పుడు నడుస్తా ఉంది. కాబట్టి ప్రస్తుతం చూడొచ్చు, దీనికి సంబంధించి కంప్లీట్ జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడికక్కడ ఎవరైతే వస్తున్న భక్తులకు సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదా ఏదైతే లైన్స్ క్యూ పద్ధతి విషయానికి సంబంధించి కావచ్చు, ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. సో ఏదైనా కానీ ఇక్కడికి దాదాపు వేలాది మంది భక్తులు సందర్శించడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు నడుమున ఈరోజు రేపటి నుంచి అయితే ఇది ఇక్కడ నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయి. సో ప్రస్తుతం చూడొచ్చు, అంటే ఎక్కడికక్కడ మనం ఇటువైపు ఏదైతే ఖైరతాబాద్ వైపు చూసుకుంటే దాదాపు ఈ లైన్ మొత్తం కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ మొత్తం సెక్యూరిటీ సంబంధించి ఎక్కడికక్కడ క్యూ పద్ధతి పాటించడానికి సో లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జరుగుతున్న అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా, అలాగే జరుగుతున్న విషయాలు బట్టి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఫుల్ బందోబస్తు అయితే ఇక్కడ పెట్టినట్టుగా కనపడతా ఉంది. చూడొచ్చు, ఒక్కసారి మనం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే 69 అడుగులు దాదాపు 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి 69 అడుగులు ఇక నుంచి తగ్గించుకుంటూ వస్తారు. కాబట్టి ఈ సంవత్సరం 69 అడుగులు వెడల్పు పొడుగుతో ఇక్కడ వినాయకుడు అయితే దర్శనమిస్తా ఉన్నారు. రేపటి నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలవబోతున్నాయి. సో చూద్దాం, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి భక్తులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఏంటనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఏమనిపిస్తా ఉందన్న, దాదాపు 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఈ 71వ సంవత్సరం ఎలా అనిపిస్తా ఉంది? ఏర్పాట్లు అవి చూస్తా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగుందన్న. నేను మొన్న కూడా వచ్చి చూసాను. ఇది స్టార్టింగ్ చూసినప్పుడు అయితే అరే ఇంత స్పీడ్ గా మనకి ప్రిపేర్ అవుతుంది అవదా అని ఒక టెన్షన్ ఉంటుంది. నేను ఉండేది ఇక్కడే, బట్ వర్క్ చేసేది కేరళ. జస్ట్ ఈ వినాయకుని చూద్దామని నేను ఇంత దూరం వచ్చానన్న. బాగా అనిపిస్తుంది. కానీ పబ్లిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్న. మెయిన్ రీజన్ పబ్లిక్, ముఖ్యంగా చిన్నపిల్లలు, లేడీస్ వాళ్ళని కొంచెం జాగ్రత్త చూసుకోవడం, వ్యవస్థ ఈ సిస్టమ్ చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. కనిపిస్తా ఉంది ఇప్పుడు చూస్తున్న ఏర్పాట్లు కానీ చూస్తా ఉంటే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ క్యూ పద్ధతి కావచ్చు, లైన్స్ కావచ్చు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? నేను డే 1 వచ్చినప్పుడు అయితే జస్ట్ ఇంకా కలరింగ్ కూడా అవ్వలేదన్న, స్టార్టింగ్ పీరియడ్ లో ఉంది. ఆ టైంలో చూసినప్పుడు నాకు అనిపించింది అరే ఎలా చేస్తారో ఏదో. బట్ ఈ రోజు నేను ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మళ్ళీ చూసాను. నాకు అర్థమైపోయింది స్టీల్ ఫిట్టింగ్ కానీ ఇదంతా వినాయకుడిది కానీ. అండ్ ఎస్పెషల్లీ గేట్ దగ్గర మనకి ముందు ఇంకా ఫెన్సింగ్ అంతా పెడతారన్నమాట పబ్లిక్ కి. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ అయితే ఉన్నారు. పోలీసులు మాత్రం చాలా మంది పెరిగారన్న. అండ్ థ్యాంక్స్ టు పోలీస్, ఎవ్రీవన్. వాళ్ళు పడే కష్టాన్ని పబ్లిక్ కాస్త గుర్తుపెట్టుకొని కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం రాదన్న. నా ఒపీనియన్, అంటే ఒక సొసైటీలో నేను ఒక పర్సన్ కాబట్టి నా ఒపీనియన్ అన్న. మీరు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడికి? ఖచ్చితంగా అన్న. అయ్యో రాకపోతే నా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న? ఈ 54 వినాయకుడు పెట్టడం జరిగింది. శంకరయ్య గారు ఒక వారి తర్వాత పీరియడ్ మన దర్శన్ గారు ఒక 3 కలిసి, నేను ఒక సీనియర్ దాంట్లో 1978 నుంచి నాకు ఇక్కడ వినాయకుని ఎక్కడ ఏంది ఏం సంగతి అని ఒక అడుగు నుంచి శంకరయ్య మొదలు పెట్టారు. తర్వాత శంకరయ్య 10 అడుగులు ఉన్నప్పుడు నేను లోపల ఉండే, మేము బయటికి తీసుకొచ్చాము. అప్పటి నుంచి మొదలు పెడుతూ ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ మన భక్తులు ఇక్కడ పాల్గొంటారు, వాలంటీర్లు పాల్గొంటారు. ఒక 300 మంది వాలంటీర్, అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం 50 నుంచి 55 వరకు. 4 దిక్కు రహదారులు, ఖైరతాబాద్ రైల్వే గేటు, మీరా టాకీస్, ఇక్కడ ఐఎంఎక్స్ థియేటర్, సెక్రటరియట్, మరి అక్కడక్కడ మీకు ఉన్న స్థానంలో పార్కింగ్ చేసుకొని మీ బండ్లు మీ భద్రతగా మీ జాగ్రత్త మీరు పెట్టుకోవాలి. మరి ఇక్కడ వచ్చే భక్తులకు లైన్ ఏర్పాటు చేశాం. డైరెక్ట్ గా లైన్లో వచ్చి వారికి పులిగోర కానీ ప్రసాదం కానీ తీర్థము, మరి వాటర్ బి ఏర్పాటు చేశాం. డైరెక్ట్ గా వినాయకుని దగ్గర దర్శనం చేసుకొని ఈజీగా వెళ్ళేటట్లు అన్ని ఏర్పాట్లు చేశాము. మీరు అంటున్నారు మొదటి నుంచి అంటున్నారు, దాదాపు 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఎలా అనిపిస్తా ఉంది మీకు? చాలా బ్రహ్మాండంగా యావత్ భారతదేశం నుంచి, ప్రపంచం నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు.
వినాయకుని సేవలో పాల్గొంటారు. 71వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు. 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు, 3 తలలు 5 పడగలు 8 చేతులు. మరి వినాయకుడు ప్రపంచ శాంతిగా ఉండాలని ఫస్ట్ మేము వాసవి కన్యాక పరమేశ్వరి, రెండోదేమో మరి పూరి జగన్నాథం, మూడోదేమో ఐగిరా స్వామి, మరి మూడోదేమో లక్ష్మీ సమేత ఐగిరా స్వామి, 4వ గజ్జలమ్మ మరి విగ్రహాలను ఏర్పాటు చేశాం. విశ్వశాంతి అంటే ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి శాంతిగా ఉండాలని భక్తులకు మేము వినాయకుని చేయడం జరిగింది. అదే మన దేశం గురించి మొన్న మురళీ నాయక్ మరి దేశం గురించి పాలన ఇవ్వడం జరిగింది. అట్లాంటివి కాకుండా శాంతిగా మన అందరూ ప్రపంచం మీద శాంతిగా ఉండాలని విశ్వశాంతి వినాయకుడు చేయడం జరిగినది. ప్రజల కోసం ఎట్లాంటి భద్రతలు వాలంటీర్ పెట్టాము 300 మంది, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగడుగు బందోబస్తు ఉన్నది, సీసీ కెమెరా పెట్టాము, వాటర్ పెట్టాము, పులిగోర పెట్టాము, ప్రసాదం పెట్టాము, అన్ని విధాలుగా మరి అడుగడుగు సీసీ కెమెరా అడుగడుగు బందోబస్తు. షీ టీమ్ మహిళ పొద్దుననక రాత్రి అయినా గత సంవత్సరం ఫుల్ మరి బ్రహ్మాండంగా చేశారు. అదే విధంగా ఈ సంవత్సరం బ్రహ్మాండ షీ టీమ్ మరి అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. షీ టీమ్ మరి నిఘా పెడతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. గత సంవత్సరం చూసుకుంటే ఒక 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షల మంది పెరగొచ్చు భక్తులు. వారికి ఒక 100 మంది ఎక్కువ పెట్టాం. గత సంవత్సరం 200 మంది పెట్టాం. ఈ సంవత్సరం ఒక 100 మంది ఎక్కువ, 300 మంది వాలంటీర్ పెట్టి అన్ని విధాలుగా మెడికల్ క్యాంప్ పెడతాం. ఇక్కడ డాక్టర్లు ఉంటారు, ఇమిడియట్లీ ఏదైనా లైన్లో ఏదైనా ప్రాబ్లం అయినవి ఇమిడియట్లీ వాళ్ళ చెకప్ చేసుకునేటట్లు, వారికి అంత సంతోషంగా ఉండేటట్లు వాలంటీర్ ఏర్పాటు చేసి, మాకు ముఖ్యంగా చెప్పాలంటే పద్మశాలి 75 కడవ జంజం వాసవి సంఘం వారి పూజలో పాల్గొంటారు. తర్వాత మినిస్టర్ వస్తారు, గౌరవ ముఖ్యమంత్రి వస్తారు, గవర్నర్ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మరి మినిస్టర్ వస్తారు. వచ్చే వారికి మరి సెంట్రల్ మినిస్టర్ రావచ్చు. వారికి మేము ప్రత్యేకంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మరి వారికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఏదైనా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాదాపు 300 మంది పైగా మాకు వాలంటీర్లు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు. సో ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి భద్రత నడుమున అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే పోలీస్ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది కాబట్టి సో చూడొచ్చు, ఏదైనా కానీ ఇక్కడి నుంచి ఈ సంవత్సరం లక్షల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే మొదటి నుంచి దాదాపు 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి భక్తులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ భద్రత నిత్య ఏదైతే వాళ్ళకి అసౌకర్యం కల్పించకుండా ఖచ్చితంగా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో ఫుడ్ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, మెడికల్కి సంబంధించి ఎమర్జెన్సీ మెడికల్కి సంబంధించి కూడా అన్ని వసతులు మేము ఏర్పాటు చేసాం. దాదాపు 300 పైన ఇక్కడ మేము వాలంటీర్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరికి ఏవి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం అంటూ కూడా కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. సో అసలు వాళ్ళు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే దాదాపు ఈసారి ఖచ్చితంగా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు ఒక గణేశుని విషయంలో. సో ఖచ్చితంగా ఈసారి అయితే అన్ని భద్రతలు మేము తీసుకున్నామని చెప్తున్నప్పటికీ సో ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది. కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, విమలక్క గారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి పూజలు మొదలవబోతున్నాయి. ఇప్పుడైతే చూడండి, మనం ఈ సంవత్సరము 71 సంవత్సరం అనేది 69 అడుగులు. పోయిన సంవత్సరం 70 సంవత్సరాల సెలబ్రేషన్స్ మనము సెలబ్రేట్ చేసుకున్నాము భగవంతుని దగ్గర. తర్వాత మనకి ఈ రోజు వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు వర్షం పడుతుందని కర్టన్ వేసామండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మార్నింగ్ వరకు కలరింగ్ అయ్యింది, ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మళ్ళీ వర్షం తుప్పుర్లు వస్తే కొంచెం కలర్ డిస్టర్బ్ అవుతుంది, కర్టన్ వేసాము. దాంతోపాటు గోవా కూడా మేము తీసేస్తున్నాము. ఎందుకంటే నిన్నటి వరకు ఈ రోజు మార్నింగ్ వరకు కలరింగ్ కంప్లీట్ అయిందని భీమేష్ అన్న గారు ఆర్టిస్ట్ చెప్పేశారు. సో ఒక్కొక్కటి తీస్తున్నారు. పైనుంచి ఎవరి మీద పడకుండా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కింద ఇది ప్లస్ కర్టన్ వేసేసి ఎవరు దగ్గర రానిగా చూసారు. ఇంకా 3-4 గంటల్లో మీరందరూ భగవంతుని ప్రత్యేక అవతారం మీరంతా చూడొచ్చండి. ఖైరతాబాద్ గణేశునికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపిస్తాం? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ ఒక ఇంత చిన్న ప్రెమిసెస్ లో ఖైరతాబాద్ అనేది చాలా కంజెస్టెడ్ ఏరియా అండి. అలాంటి ప్లేస్ లో ఇన్ని లక్షల మంది రావడం అనేది అది చాలా ఏమంటారు ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేస్లలో పెద్ద కుంభమేళాలు చూడండి, ఎంత కుంభమేళకు తగ్గట్టు క్రౌడ్ ఉంటది. కానీ ఇంత చిన్న ప్లేస్ లో అంత పెద్ద క్రౌడ్ రావడం అనేది ఒక మా ఖైరతాబాద్ వాసులుగా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మా జన్మ ధన్యం అండి. అదైతే ఒక్కొక్కసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. పోయినసారి రాహు కేతులు అలాగే బాలరాముడు కూడా పెట్టారు. ఈసారి ఉంది ప్రత్యేకత. ఈసారి ఏంటంటే మన దేశంలో జరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. మన పక్క దేశంతో మన యుద్ధాలే కానివ్వండి, ప్లేన్ క్రాష్ కానివ్వండి, ఎంతమంది చనిపోవడం జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్స్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉంటే ఒక మహాశక్తిని మనం పూజ చేయాలన్న ఒక ఉద్దేశంతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మన గణపతికి నామకరణం చేశాము. అక్కడ కుడి సైడ్ పూరి జగన్నాథ్ గారు,
మరియు ఎడమ వైపున్న లక్ష్మీ సమేత హైగిర్వ స్వామి, వాసవి మాత అండ్ గజ్జలమ్మ మాత, మా హైదరాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ గారు. ఇలాంటి శక్తులను ఇక్కడ నెలకొల్పి ప్రపంచ శాంతి, మన దేశంలో శాంతి నెలకొల్పాలనే ఆ ఒక్క ఉద్దేశంతో ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నామండి. రీజన్ భక్తులు పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? భక్తులు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయండి. అదే డిస్కషన్ చేశారు నిన్నటి వరకు పోలీస్ వాళ్ళ మీటింగ్లతో కూడా అదే బ్రీఫింగ్ నడుస్తూ ఉంది. ఏదైతే ఉందో అందరూ మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయడం మంచిదండి భక్తులు. కాకపోతే ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, జామ్ అయిపోతుంది, పార్కింగ్ ప్రాబ్లమ్స్ మనకు లేవు కాబట్టి ట్రైన్ కానీ బస్సు కానీ యూజ్ చేస్తే డైరెక్ట్ ఇక్కడనే రైల్వే గేట్ నుంచి భక్తులు రావచ్చు, సీదా దర్శనం చేసేసుకుని ఈ లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు. వాళ్ళకు ఇండికేటర్ సెట్ నుంచి ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ రైల్వే ట్రాక్ వరకు వెళ్ళాలి అంటే ఆ మార్కింగ్స్ అన్ని కూడా పోలీస్ వాళ్ళు ఆలోచించారు. అవన్నీ ఇండికేటర్స్ కూడా ఈ రోజు ఫిక్స్ చేసేస్తారండి. వాళ్ళకి వచ్చే వాళ్ళకి వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి కూడా ఎలాంటి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కంప్లీట్ గా మేము ప్రిపేర్ చేస్తున్నామండి. ఇన్ కేస్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అంబులెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ 2-3 అంబులెన్స్లు కూడా రెడీ ఉంటాయి. గేట్ అవతల అంబులెన్స్ ఉంటుంది, ఈ ప్రెమిసెస్ లో ఒకటి ఉంటుంది, ఈ ప్రెమిసెస్ అవతల కూడా ఒకటి. ఇవన్నీ ప్లాన్ అయిపోయినాయండి. దాని ఎవరు చింతవచ్చు. కొద్దిగా చాలాసేపు నిలబడ్డ వాళ్ళు, చక్కెర వస్తే వాళ్ళకు కూడా మన డాక్టర్స్ కూడా మన ఎంబడే ఉంటారు. ప్రధానంగా వచ్చే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? ఇప్పుడు వచ్చే వాళ్ళు రండి, భగవంతుని పైన చూసుకుంటే మన పిల్లల చేతులు వదలడం మర్చిపోకండి. వదలదు, మర్చిపోవడం అంటే పట్టుకొని ఉంచండి. వాళ్ళని మర్చిపోకండి. పిల్లలు తెచ్చిన తర్వాత కొంతమంది భగవంతుని పైన చూసుకుంటే కింద ఏ లగేజ్ తెచ్చినా, కీస్ తెచ్చినా, వ్యాలెట్స్ ఉన్న చేతులలోంచి మాకు ఇక్కడ కొన్ని దొరుకుతున్నాయి. కొంతమంది వచ్చిన వాళ్ళకు రిటర్న్ చేస్తున్నాము, వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో భగవంతుని ప్రార్థించుకుంటూ, మీ మొక్కులు తీర్చమని భగవంతు ప్రార్థించుకుంటూ స్ట్రేట్ గా చూస్తూ ఇతరులకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎక్కువసేపు నిలబడకుండా, మీకు ఛాన్స్ ఉంటే నిలబడండి, లేదు రద్దీ ఎక్కువ ఉందంటే భగవంతుని మొక్కుకుంటూ స్ట్రేట్ గా మీరు ముందుకు వెళ్ళి ఇంకొక వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ అండి. మొదటి రోజు పూజకి ఎవరెవరు రాబోతున్నారు? గవర్నర్ గారు వస్తున్నారండి, మన రేవంత్ గారు కూడా వస్తారండి. అది ఎలా అయితే వాళ్ళు వస్తారు, చాలా మంది లైన్ లో ఉన్నారు. సో వన్స్ కన్ఫర్మ్ అయిన టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ మేము అప్డేట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈసారి ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా? బాగుంది. మీకంటే మీకు ప్రత్యేకంగా ఏమైనా ఇబ్బందులు కానీ అంటే ఇలా చేస్తే బాగుంటుంది వచ్చే భక్తులు కానీ ఏమైనా? 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా ఖైరతాబాద్ వినాయకుడు అనేసరికి, దాదాపు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు భక్తులు. ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ ఏర్పాట్లు వాళ్ళు చూస్తా ఉన్నారు? థ్యాంక్ యూ. విన్నారు కదా కమిటీ మెంబర్ చెప్పడం కానీ ప్రజలు చెప్పడం అంటే, కానీ ఈసారి ఖచ్చితంగా భక్తులు రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అటు ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి కావచ్చు, వచ్చే ప్రజలకు సంబంధించి ఎవరైనా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే మంచిది. ఎందుకంటే పార్కింగ్ ఫెసిలిటీ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే భక్తులకి చాలా మేలు జరుగుతుందని, మాకు కూడా కొంత ఈజీ అవుతుంది అనే దాని మీద. కానీ ఇండికేషన్ సంబంధించి ఎటు నుంచి ఎంటర్ అవ్వాలి, ఎటు నుంచి ఎగ్జిట్ అవ్వాలనే దాని మీద కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తామంటూ కూడా పోలీస్ బందోబస్తు కూడా భారీగానే పెడుతున్నాం. ఖచ్చితంగా ఏ భక్తులకి కూడా ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వాళ్ళు దర్శనం చేసుకునేటట్టు మేము అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే నిన్న పెయింటింగ్ సంబంధించిన కొన్ని కరెక్షన్స్ జరిగినాయి కాబట్టి సో వర్షం పడే ఛాన్స్ ఉందని సో ఈ రోజు అది క్లోజ్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి యథావిధిగా భక్తులు రావచ్చు, అలాగే దర్శించుకోవచ్చు. రేపటి నుంచి యథావిధిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మొదటగా గవర్నర్ గారు హాజరవుతా ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు అనే దాని మీద కమిటీ మెంబర్ చెప్తా ఉన్నారు. సో అది పరిస్థితి. సో దీనికి సంబంధించి ఏదైనా కానీ రేపటి నుంచి అయితే యథావిధిగా పూజలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. సో రేపటి నుంచి అయితే 9 రోజుల పాటు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి లక్షలాది ప్రజలు రాబోతున్నారు. ఖచ్చితంగా మీ చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు రద్దీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం మన పిల్లలకు సంబంధించి కావచ్చు, మన తోటి వస్తువులకు సంబంధించి కావచ్చు, కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వెళ్తే బెటర్ అనేది మా అంచనా. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.